10,000 రూపాయల పైచిలుకు సామాన్ తీసుకొచ్చినా కూడా అన్ని రకాల టిఫిన్లు చేసుకోలేకపోతున్నాం. ఇక చిరుధాన్యాల విషయానికి వస్తే ఇక అవి రేట్లు మండిపోతుంటాయి. బియ్యం అయితే ఈ 6 నెలల నుంచి ఎక్కువ పెరిగిపోయాయి. ఏది తినాలన్నా కల్తీ కల్తీ కల్తీ. నూనె అయితే కల్తీ. ఏ బ్రాండ్ తీసుకోవాలి, ఏది తీసుకోవాలి, నూనె మిల్లులోకి పోయి పట్టించుకొని రావాల్సి వస్తుంది. ఇదే విధంగా రేట్లు కొనసాగుతూ ఉంటే ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత మనకు 25,000 పెట్టినా సామాన్ రాదు. అందుకోసమే గృహిణులైనా ఎవరైనా సరే, ఉద్యోగస్తులైనా ఎవరైనా, చిన్నదో పెద్దదో, ఖచ్చితంగా ఏదో ఒక బిజినెస్ పక్కన సైడ్ చేసుకోవాల్సిందే. భార్యాభర్త ఇద్దరూ చేయాలి. మళ్ళీ చిన్నపాటి సైడ్ బిజినెస్ చేసుకుంటేనే ఆ కుటుంబాలు ఈ రేట్లకు మన కుటుంబం నడవగలుగుతుంది. లేకపోతే సంసారం కుంటుపడిపోయే అవకాశం ఉంది.